హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డలో పలువురు అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేపట్టారు. బ్రిగేడ్ సెటిల్ అపార్ట్మెంట్ వెనక వైపు శ్మశాన వాటిక కోసం ప్రభుత్వం స్థలం కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ అపార్ట్మెంట్ వాసులు నిరసన తెలిపారు. వారికి మద్దతుగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలోకి రఘునందన్, బీజేపీ నేతలు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. I traveled the distance in the morning is only 14 kilometers. 14 కిలోమీటర్ల దూరం నుంచి నేను మీ దగ్గరికి రీచ్ కావడానికి it has took me 65 minutes of the time. This is the situation of Bhagyanagar, the metro city of the Hyderabad, which is called as Bhagyanagar. This is the situation. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 22 నెలలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది నేను రాజకీయాల్లోకి తర్వాత పోయే కంటే ముందు, కాంగ్రెస్ విల్ ఆల్వేస్ డూ అపీజ్మెంట్ పాలిటిక్స్, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప ప్రజలకు ఏం అవసరం ఉంటుందో అది కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చేయలేదు. ఈ పక్కన ఉన్నటువంటి పెద్దలు, ఆ పక్కన ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలందరూ కలిసి ఒక మంచిగా ఒక రోడ్డు లాగా మీరు నిర్మాణం చేసుకొని వదిలేసుకున్నటువంటి స్థలాన్ని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పిన తర్వాత కూడా ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి జూబ్లీ హిల్స్కి. ఈ బై ఎలక్షన్స్ లోపల వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ ఓట్లను దండుకోవడం కోసం కాంగ్రెస్ 22 నెలల తర్వాత కబ్రస్థాన్ కోసం జీవో తీసుకొస్తే తప్ప రోడ్డు మీద పడ్డ గుంతల్ని పూడ్చేదానికి మాత్రం కాంగ్రెస్ పార్టీకి జీవో తీసుకురావడానికి రేపు అడగాలి. ముగ్గురు మంత్రులు పనిచేస్తారంట 3 నెలల నుంచి జూబ్లీ హిల్స్ మీద పనిచేస్తారు. నేను ఇక్కడ నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. పాత ప్రభుత్వం కూడా గట్లే చెప్పుండే. పాత మున్సిపల్ మంత్రి ఒక ఆయన ల్యాప్టాప్లలో కంప్యూటర్లలో చెప్తుండే, హైదరాబాద్లో ఎక్కడన్నా గుంతుంటే ఫోటో పెట్టుర్రు అని. ఇవాళ మేము ఎన్ని గుంతలు ఉన్నాయో ఫోటో పెడతాం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు వచ్చి ఒకసారి గుంతల్ని పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టాలి. I traveled the distance in the morning is only 14 kilometers.